అల్లు అర్జున్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ మూవీని థీమ్ సాంగ్ తో అనౌన్స్ చేశారు. సినిమా షూటింగ్ ఎప్పుడో చెప్పలేదు. బన్నీ మాత్రం అట్లీ మూవీతో, లోకేష్ తన హీరోగా నటిస్తున్న డీసీ మూవీతో బిజీ అయిపోయారు. అయితే ఉన్నట్టుండి ఈ ఇద్దరు సెల్ఫీ దిగిన ఫోటోను ఎందుకు షేర్ చేశారు? బన్నీ లోకేష్ మూవీ అనౌన్స్మెంట్ తోనే రికార్డులు క్రియేట్ చేసింది. అనౌన్స్మెంట్ థీమ్ మ్యూజిక్ వీడియో సోషల్ మీడియాను షేక్ చేసింది. అనిరుద్ మ్యూజిక్ ఇచ్చిన ఈ థీమ్ మ్యూజిక్ ఇన్స్టాలో 1 మిలియన్ రీల్స్ మార్క్ ను దాటేసింది. తెలుగులో థీమ్ మ్యూజిక్ కు రికార్డు స్థాయిలో రెస్పాన్స్ రావటం ఇదే ఫస్ట్ టైం. ఈ సందర్భంగా బన్నీ లోకేష్ దిగిన సెల్ఫీ నెట్ లో వైరల్ అవుతోంది. సినిమాటిక్ యూనివర్స్ మూవీస్ తీసే లోకేష్ కనగరాజ్ బన్నీ మూవీని కూడా ఇదే ఫార్మేట్ లో తీస్తాడా, లేదంటే సీక్వెల్ కూడా లేకుండా తీస్తాడో తెలియాల్సింది. మైత్రి మూవీ మేకర్స్ ఈ క్రేజీ మూవీని నిర్మిస్తోంది. సినిమానైతే ప్రకటించారే గానీ ఇప్పట్లో సెట్స్ పైకి రావడం కష్టమే. అల్లు అర్జున్ లోకేష్ దిగిన సెల్ఫీతో మీడియాలో ఇప్పుడు రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. త్వరలోనే షూటింగ్ మొదలవుతుందంటున్నారు. బన్నీ అట్లీ మూవీ ఏడాది నుంచి షూటింగ్ లో ఉన్న 50% కూడా పూర్తి కాలేదట. ఈ లెక్కన ఈ ప్రాజెక్టు పూర్తి కావడానికి దర్శకుడు ఇంకెంత టైం తీసుకుంటాడో అర్థం కావడం లేదు. కూలీ ఫ్లాప్ తర్వాత లోకేష్ హీరోగా మారి డిసీ మూవీ చేస్తున్నాడు. ఇద్దరు బిజీ ఉండటంతో ఏడాది చివరిలో గానీ 2027లో గానీ AA23 సెట్స్ పైకి వస్తుంది. వారణాసి తర్వాత మహేష్ నటించే ఆ సినిమా ఏంటి? వారణాసితో పాన్ వరల్డ్ లోకి అడుగుపెట్టిన మహేష్ నెక్స్ట్ మూవీకి ఎవరికి ఛాన్స్ ఇస్తాడు? తెలుగు దర్శకుడితో వర్క్ చేస్తే హాలీవుడ్ రేంజ్ లో తీసేదెవరు? ప్రస్తుతం మహేష్ నెక్స్ట్ మూవీ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అదెలాగో చూడండి. వారణాసి విషయంలో ఫుల్ క్లారిటీ వచ్చేసింది. రెండో పార్ట్ ఉండదని రాజమౌళి చెప్పేశాడు. సినిమా 2027 ఏప్రిల్ 7న రిలీజ్ అవుతున్నా ఈ ఏడాది ఆగస్టు నాటికి షూటింగ్ పూర్తి చేసేస్తారట. వారణాసి షూటింగ్ పూర్తి కావడమే ఆలస్యం. మరో మూవీ మొదలు పెట్టేయొచ్చు. ఈలోగా మరో డైరెక్టర్ ని చూసుకోవాలి మహేష్. వారణాసిలో మహేష్ పార్ట్ షూటింగ్ పూర్తయితే మధ్య డబ్బింగ్ తప్ప రిలీజ్ టైంలో ప్రమోషన్స్ వరకు మహేష్ తో పనుండదు. ముందే నెక్స్ట్ మూవీ సెట్ చేసుకుంటే ఈ 6 నెలలు ఖాళీ ఉండాల్సిన పని లేదు. 2 ఏళ్ల నుంచి వారణాసితో ట్రావెల్ అవుతున్నాడు మహేష్. వారణాసి షూటింగ్ పూర్తయ్యేలోగా నెక్స్ట్ మూవీ ఫైనల్ చేస్తే ఆగస్ట్ నుంచి షూటింగ్లు మొదలు పెడితే 2 ఏళ్ల గ్యాప్ ను కవర్ చేసేయొచ్చు. వారణాసి తర్వాత నటించే సినిమాపై మహేష్ కు క్లారిటీ లేదు. ఎలాంటి సినిమా చేయాలి, ఎవరితో చేయాలి, ఇలా కన్ఫ్యూజన్ లో ఖాళీగా ఉండిపోతున్నాడు. వారణాసి రిలీజ్ తర్వాతే రిజల్ట్ బట్టి సినిమా చేద్దాము అంటే మరో 2 ఏళ్లు కెరీర్ లాస్ అవుతాడు మహేష్. ఈ క్రమంలో అప్పుడెప్పుడో ప్రకటించిన దర్శకుడు సందీప్ వంగా పేరు మళ్లీ వినిపిస్తోంది. అయితే సందీప్ స్పిరిట్ తో బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత యానిమల్ సీక్వెల్ యానిమల్ పార్క్ తీస్తానని చెప్పాడు. ఈ లెక్కన సందీప్ మూవీ ఉండే ఛాన్సు లేదు. అదృష్టం దురదృష్టాన్ని డామినేట్ చేయడం అంటే ఏంటో తెలుసా? ఆ అమ్మడిని చూసిన తర్వాతే సక్సెస్ ఉంటేనే ఛాన్సులు వస్తాయి అన్న మాటలో నిజం లేదు అనిపిస్తుంది. కెరియర్లో ఒక్క హిట్ లేకపోయినా ఛాన్సులు కొట్టేస్తున్న ఆ బ్యూటీ ఎవరో చూద్దామా? భాగ్యశ్రీ బోర్సే గ్లామర్ హీరోయిన్ మాత్రమే కాదు, ఈ మధ్యకాలంలో పర్ఫార్మెన్స్ తో కూడా ఇంప్రెస్ చేసింది. అంతా బాగానే ఉన్నా ఈ అమ్మడికి లక్కే లేదనిపిస్తోంది. వరుసగా 4 డిజాస్టర్స్ పడినా ఆఫర్స్ మాత్రం తగ్గలేదు. నువ్వే కావాలంటూ భాగ్యశ్రీ వెనకాల పడుతున్నారు. మిస్టర్ బచ్చన్ ఫ్లాప్ అయినా హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే హిట్ అయింది. ఈ గ్లామర్ కు టాలీవుడ్ ఫిదా అయిపోయి వరుసగా 4 ఛాన్సులు ఇచ్చింది. అయితే ఆ సినిమాలన్నీ ఫ్లాప్ అయ్యాయి. భాగ్యశ్రీ ఎన్నో ఆశలు పెట్టుకున్న రెండో సినిమా కింగ్డమ్ నిరాశపరచటమే కాదు, ఇంపార్టెంట్ లేని రోల్లో కనిపించి డిసప్పాయింట్ చేసింది. దుల్కర్ సల్మాన్ తో నటించిన కాంతా కమర్షియల్ గా ఫ్లాప్ అయినా ఫస్ట్ టైం పర్ఫార్మెన్స్ తో మెప్పించింది భాగ్యశ్రీ. దుల్కర్ తో పోటీ పడి నటించింది. రామ్ తో నటించిన ఆంధ్ర కింగ్ తాలూకాపై ఎన్నో ఆశలు పెట్టుకుంటే ఇది రక్షించలేదు. ఈ క్యూట్ లవ్ స్టోరీ పేరుతో పాటు సక్సెస్ తీసుకొస్తుందని బలంగా నమ్మింది భాగ్యశ్రీ. సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా కమర్షియల్ గా వర్కౌట్ కాలేదు. భాగ్యశ్రీపై ఐరన్ లెగ్ ముద్ర గట్టిగా పడింది. దీని నుంచి బయటకు రావాలంటే అఖిల్ తో నటిస్తున్న లెలిన్ మూవీ రిలీజ్ డేట్ వరకు వెయిట్ చేయాల్సిందే. ఏజెంట్ ఫ్లాప్ తర్వాత అఖిల్ 2 ఏళ్లు వెయిట్ చేసి నటిస్తున్న ఈ సినిమాలో రగ్డ్ లుక్ లో కనిపిస్తున్నాడు. భాగ్యశ్రీ అనుకోకుండా హీరోయిన్ అయింది. రిలీజ్ చేసిన టీజర్ లో శ్రీలీల కనిపించింది. సినిమా నుంచి తప్పుకుందా లేదంటే తప్పించారో కానీ ఆ ఛాన్స్ భాగ్యశ్రీ అందుకుంది. ఫ్లాప్ ఎఫెక్ట్ ఎవరి మీదనైనా పడుతుందేమో కానీ భాగ్యశ్రీ పైన మాత్రం కాదు. ఐరన్ లెగ్ ముద్ర పడినా ఇవేమీ పట్టించుకోలేదు. తెలుసు కదా తర్వాత సిద్ధు జొన్నలగడ్డ నటించే సినిమాలో భాగ్యశ్రీ పేరు వినిపిస్తోంది. నవీన్తో ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ తీసిన
స్వరూప్ దర్శకత్వంలో సితారా ఎంటర్టైన్మెంట్ ఈ సినిమా నిర్మిస్తోంది. ఇదే బ్యానర్ లో కింగ్డమ్, లెలిన్ లో నటించిన భాగ్యశ్రీకి హ్యాట్రిక్ అవుతుందేమో చూడాలి మరి. ఒక సినిమా చూడడమే కష్టంగా ఉంది అనుకుంటే శ్రీ విష్ణు నటించిన 2 సినిమాలు ఒకే రోజు తేడాతో వస్తున్నాయి. ఈ నెల 27న మృత్యుంజయ్, 28న విష్ణు విన్యాసం రిలీజ్ అవుతున్నాయి. ఒకవైపు T20 వరల్డ్ కప్, మరోవైపు స్టూడెంట్స్ ఎగ్జామ్స్. జనాలు లేక కరువులో థియేటర్స్ ఉన్న ఈ టైంలో ఒక హీరో నుంచి 2 సినిమాలు వస్తే చూస్తారా? బాలయ్య నటించిన 2 సినిమాలు నిప్పురవ్వ, బంగారు బుల్లెడు ఒకే రోజు వచ్చినా ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి చూశారు ఫ్యాన్స్. రాను రాను బాగుందని టాక్ వచ్చిన సినిమా ఆడడమే గగనమైపోయింది. విష్ణు నటించిన 2 సినిమాలు ఒకే రోజు గ్యాప్ లో రావడం ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చింది. ఒకేసారి 2 సినిమాలు వస్తే బాగున్న సినిమానే చూస్తారు. బాగోలేదు అన్న టాక్ వస్తే ఆ సినిమా వైపు కూడా చూడరు. 2 బాగున్నా రెండింటిని ఆదరించే మూడ్లో జనాలు లేరు. ఏదో ఒక సినిమా కిల్ కాక తప్పదు. ఇలాంటి టఫ్ సిచ్యువేషన్ నుండి శ్రీ విష్ణును మృత్యుంజయ్ మూవీ బయటపడేసింది. 28నే విష్ణు విన్యాసం రిలీజ్ అవుతోంది. మృత్యుంజయ్ను వాయిదా వేసి మార్చి 6న రిలీజ్ కు సన్నాహాలు చేస్తున్నారు. విష్ణు విన్యాసం ఒకటే రిలీజ్ అవుతుందన్నాడు విష్ణు. శ్రీ విష్ణుకు కామెడీ సినిమాలే హిట్ తీసుకొచ్చాయి. మెంటల్ మదిలో, బ్రోచేవారెవరురా, రాజరాజ చోరా, సామజవర గమన, సింగిల్ లాంటి ఎంటర్టైన్మెంట్ మూవీస్ మాత్రమే సక్సెస్ కావడంతో మరొకసారి ఇదే జానర్ తో విష్ణు విన్యాసం అంటూ వస్తున్నాడు. విష్ణు విన్యాసంలో విష్ణుతో నయన్ సారిక జతకట్టగా యధునాథ్ మారుతీరావు దర్శకుడు. పెళ్లి సంబంధం చూడమని ప్రేమించిన అమ్మాయి అడిగితే ఎలా ఉంటుందో టీజర్లో చూపించాడు డైరెక్టర్. మృత్యుంజయ్ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ అయితే విష్ణు విన్యాసం కామెడీ జానర్. మృత్యుంజయ్ తప్పుకోవడంతో 28న థియేటర్స్ లో శ్రీ విష్ణు విన్యాసంకి అడ్డుండదు. మలయాళ ముదుగుమ మీరా జాస్మిన్ కి తెలుగులో ఛాన్సులు దక్కడం లేదు. గతంలో స్టార్స్ తో జతకట్టి స్టార్ హోదా దక్కించుకుంది. పెళ్లి చేసుకుని 10 ఏళ్ల పాటు కనిపించలేదు. సెకండ్ ఇన్నింగ్స్ లో తెలుగులో బిజీ అవుతోంది అనుకుంటే 1-2 సినిమాలకి పరిమితమైంది ఎందుకు? ఒకప్పటి స్టార్ హీరోయిన్ కి మమ్మీ క్యారెక్టర్స్ కూడా ఎందుకు రావడం లేదు? మీరా జాస్మిన్ 19 ఏళ్ల క్రితం అమ్మాయి బాగుంది సినిమాతో ఇంట్రడ్యూస్ అయింది. ఆ తర్వాత భద్ర, గుడుంబా శంకర్లో నటించి హీరోయిన్ బాగుంది అన్న ప్రశంసలు అందుకుంది. గోరింటాకులో రాజశేఖర్ చెల్లెలుగా యాక్టింగ్ తో మెప్పించింది. మహారథిలో బాలయ్యతో నటించింది. యమకోళ మళ్ళీ మొదలైంది, ఈ వంటి హిట్స్ లో నటించింది మీరా. 2014లో దుబాయ్ ఇంజనీర్ ని పెళ్లి చేసుకున్న మీరా జాస్మిన్ సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేసింది. ఈ సందర్భంగా ఇన్స్టాలో ఫోటోలు పెట్టి రీ ఎంట్రీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బొద్దుగా ఉండే మీరా బాడీలో 0 ప్యాక్ తీసుకొచ్చింది. ఫస్ట్ ఇన్నింగ్స్ లో హోమ్లీ క్యారెక్టర్స్ మాత్రమే పోషించిన మీరా సెకండ్ ఇన్నింగ్స్ లో హీట్ ఎక్కించే ఫోటోలు పెట్టి అందరికీ షాక్ ఇచ్చింది. గ్లామర్ రోల్స్ కు రెడీ అన్న సిగ్నల్ పంపినా టాలీవుడ్ పట్టించుకోలేదు. 2013 మోక్షలో నటించిన మీరా 10 ఏళ్లు గ్యాప్ తీసుకుని విమానంలో గెస్ట్ అపీరెన్స్ తో రీ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత శ్రీ విష్ణుతో నటించిన స్వాగ్ ఫ్లాప్ కావడంతో మరో ఆఫర్ రాలేదు. అయితే మలయాళంలో మోహన్ లాల్ హీరోయిన్ గా నటించే ఛాన్స్ అందుకుంది మీరా. యువర్స్ సిన్సియర్లీ రామ్ అనే కన్నడ మూవీ చేస్తున్న తెలుగులో ఒక్క ఆఫర్ కూడా లేదు. తెలుగులో పెద్ద హీరోలకు హీరోయిన్స్ కొరతున్న మీరా వైపు చూడడం లేదు. 44 ఏళ్ల మీరా పెద్ద హీరోలకు సూట్ అవుతుంది. అయితే గుర్తుపట్టలేనంతగా ఫేస్ లో ఫీచర్స్ మారిపోవడంతో తెలుగులో ఆఫర్స్ రావడం లేదట. బాక్స్ ఆఫీస్ లో మరిన్ని అప్డేట్స్ ఏమున్నాయో చూసిద్దాం. సత్యదేవ్, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తున్న సినిమా షూటింగ్ లాంఛనంగా మొదలైంది. హీరోయిన్లపై చిత్రీకరించిన తొలి సన్నివేశానికి అనిల్ క్లాప్ ఇవ్వగా వంశీ నందిపాటి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఈ సినిమాకు లక్ష్మీనారాయణ దర్శకుడు. ఏఎన్ఆర్, శ్రీదేవి, జయసుధ హీరోయిన్లుగా నటిస్తున్న ప్రేమాభిషేకం రిలీజ్ అయి 45 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అన్నపూర్ణ స్టూడియోస్ ప్రత్యేక వీడియో రిలీజ్ చేసింది. రాజమౌళికి కలిసొచ్చిన కిచ్చా సుదీప్ వారణాసిలో నటిస్తున్నాడన్న ప్రచారం నడుస్తోంది. ఈగలో విలన్ గా, బాహుబలిలో స్పెషల్ రోల్ చేసిన సుదీప్ వారణాసిలో ఏ పాత్రలో కనిపిస్తాడో చూడాలి. ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి వచ్చే 2వ పాట అప్డేట్ నిచ్చారు మేకర్స్. 20న సాంగ్ ప్రోమో, 22న ఫుల్ సాంగ్ ను విడుదల చేస్తున్నట్టు తెలిపారు. సినిమా మార్చి 26న థియేటర్స్ లోకి వస్తోంది. ఇది ఇవాల్టి మన బాక్స్ ఆఫీస్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. Until then, keep watching NTV and this is Akshaya signing off. Bye bye.